నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు మనతో. ఈరోజు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత దాని సారాంశం కొద్దిగా బయటకు వస్తూ ఉంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అనేక రకాలైనటువంటి విశ్లేషణలు చేసి అతి ఎక్కువగా ప్రజల్లోకి ఈ ఇష్యూలో కొన్ని విశ్లేషణల ద్వారా వెళ్ళినటువంటి వ్యక్తి కిరణ్ గారు. వారు మనతో ఉన్నారు. ముందుగా ఆహ్వానిద్దాం. నమస్కారం కిరణ్ గారు. నమస్తే గోపి. వెల్కమ్ సార్. ఈ విషయంలో ప్రత్యేకంగా ఇంత పెద్ద స్థాయిలో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళి ప్రత్యేకంగా ఈరోజు ఇండస్ట్రీ సాధించింది ఏంటి ఈ జరుగుతున్న వివాదంలో నుంచి, సేమ్ టైం ప్రభుత్వం సాధించింది ఏంటి, ఇది కూడా మాట్లాడుకోవాలి. మూడో విషయం, ఇంకో కీలకంగా చర్చ జరుగుతున్నది. ఇండస్ట్రీ మొత్తం తెలంగాణ గడ్డ మీద ఉండి, ప్రత్యేకంగా హైదరాబాద్ గడ్డ మీద ఉండి, హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంటే ఇండస్ట్రీ పెద్దగా చెప్పుకుంటున్న చిరంజీవి గారు ఎందుకు రాలేదు అనే చర్చ కూడా జరుగుతుంది. మొదట ఇండస్ట్రీ సాధించిన దాని గురించి మొదలు పెడదాం. ఇండస్ట్రీ సాధించింది ఏంటంటే బల ప్రదర్శనకు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి నుంచి ఎంతో కొంత క్షమాపణతో దాన్ని వదిలించుకుందామని భావించారు. బల ప్రదర్శన అంటే ఎక్కడ? బల ప్రదర్శన ఈ మధ్య కాలంలో ఒక బల ప్రదర్శన జరిగింది. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయగానే వాళ్ళ ఇంటికి రేసు పెట్టుకున్నట్టుగా ప్రతి సెలబ్రిటీ వెళ్ళి, ప్రతి సినిమా సెలబ్రిటీ వెళ్ళి, నిర్మాతలు వెళ్ళారు, దర్శకులు వెళ్ళారు, నటీనటులు వెళ్ళారు, వెళ్ళి అల్లు అర్జున్ గారికి సంఘీభావం ప్రకటించారు. సో దాని మీద వాస్తవానికి అది చాలా చాలా ఒక బ్యాడ్ యాంగిల్. అది ఆ రకంగా జరగటం అనేది ప్రభుత్వానికి మరింత కోపం తెప్పించింది అని చెప్పాలి. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఇబ్బంది పడి అరెస్ట్ అవ్వటంలో, అరెస్ట్ అయినా లేకపోతే ఇంకేదైనా జరిగినా పరామర్శకు వెళ్ళటం తప్పు లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుగా, బల ప్రదర్శన చేసినట్టుగా, ఆ రోజు అల్లు అర్జున్ గారు ఏం చేశారో మీరు బాగా గమనిస్తే, ఐకాన్ స్టార్ అని టీషర్ట్ వేసుకున్నారు. కరెక్ట్. వేసుకొని ప్రెస్ ముందుకు వచ్చారు, మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళారు, టీలు తాగుతూ, షేక్ హ్యాండ్లు ఇస్తూ, హగ్గులు చేసుకుంటూ. అదేదో ఆయనకి జాతీయ అవార్డు వచ్చినప్పుడు వెళ్ళినంతగా జనం అప్పుడు కూడా అంతమంది వెళ్ళారో లేదు, కానీ అంతమంది వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పు, ప్రభుత్వం కుట్రపూరితంగా అల్లు అర్జున్ గారిని ఇరికించింది, కాబట్టి మీకు మా సంఘీభావం, మేము మీకు అండగా ఉంటాం అని చెప్పే ప్రయత్నం ఇండస్ట్రీ నుంచి జరిగింది. చెప్పగానే చెప్పారు. చిన్ని కృష్ణ లాంటి వాళ్ళు మరింత ముందుకెళ్ళి ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోద్ది ఈ రకంగా చేసినందుకు అని ఆయన కూడా అన్నాడు. సో ఆయన బయటకు అన్నాడు, వీళ్ళు బయటకు అనలేదు. కానీ ఒక సంకేతం మాత్రం వెళ్ళింది. బహుశా అల్లు అర్జున్ గారు కూడా బల ప్రదర్శన చేయదలుచుకున్నారేమో. ఆ రోజు ఇంతమంది నా వెనక ఉన్నారు కాబట్టి మీరు చేసిన చర్యలు తప్పు, ఇక నుంచైనా మీరు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా అన్న మాటలు కూడా వినపడ్డాయి ఆ రోజు. ఈ పరిస్థితుల్లో అది కాస్త ఒక రకంగా ముఖ్యమంత్రి గారిని అవమానించినట్టుగా ఆయన భావించారు. ఆయన అహం దెబ్బతిన్నది. ఇదేంటిది, ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రక్రియ జరుగుతున్నది. సో అరెస్ట్ చేశారు పోలీసులు. చట్టం, న్యాయం వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అని దీని మీద అసలు కఠినంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామని ఆయన ప్రయత్నం చేసినట్టుగా కనపడుతోంది. పోలీసులు ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు అనుకోవటం, సో దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్న వార్తలు రావటం, తర్వాత సిపి గారు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగిందో చెప్పటం, ఆ తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ కోసం ఆయన్ని పిలవటం, అదే విచారణ కోసం ఆయన్ని పిలవటం, ఇలా రకరకాల పరిణామాలు జరిగేసరికి ఇది ఎక్కడికి వెళుతుందో, దారి తీస్తుందో అర్థం కాక దీన్ని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ప్యాచప్ చేయాలని దిల్ రాజు గారు భావించి దిల్ రాజు గారు తీసుకెళ్లారు. రంగంలోకి దిగారు ఆయన. ఒక రకంగా చెప్పిన ఆయన రంగంలో దిగాల్సిన పరిస్థితి. ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవాళ, ఆయన బాధ్యత కూడా ఉంది కదా ఇవాళ. సో ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈ మొత్తం వివాదాలు అయితే ఆయన పదవిని కూడా ఆస్వాదించలేడు. సో కాబట్టి దీనికి ఎక్కడో దగ్గర పరిష్కారం దొరకాలి. చివరికి దాకా ఎక్కడ వరకు వెళ్ళిందంటే బెనిఫిట్ షోలు ఇయ్యము, టికెట్ ధరలు పెంచం అనే దాకా వెళ్ళింది. అది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఎవరి మీద చూపిస్తుంది? దిల్ రాజు మీద చూపిస్తుంది. దిల్ రాజు గారి సినిమాలు 2 ఉన్నాయి ఇవాళ. సో గేమ్ చేంజర్ చాలా భారీ బడ్జెట్ సినిమా. సో ప్రధానమైన ఆదాయం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ జోన్, నైజాం నుంచి ఎక్కువ వస్తుంది. సో అటువంటిప్పుడు ఇది చేతులారా చేసుకుంటున్నామా,
ఉరిమురిమి ఏదో అన్నట్టుగా ఉమ్. ఇవాళ అల్లు అర్జున్ వ్యవహారం కాస్త సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చుట్టుకున్నది. దీనికి కారణం ఆ రోజు చేసిన బల ప్రదర్శన అని గుర్తించారు ఇండస్ట్రీ. ఒక రకంగా అలానే కనిపించింది కదా. అలానే కనిపించింది. ఉమ్. నిన్న ఇమ్మీడియట్గా ఆయన ఎట్లా దీనికి పరిష్కారం ఎట్లా, మా వాళ్ళందరం వచ్చి ఒకసారి మీకు క్షమాపణ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పడం, అంటే ఇది బహిరంగంగా చెప్పట్లా, Of నేను course, అంతరార్థం of course. చెప్తున్నాను. నేను ఒక క్షమాపణ సమావేశం ఏర్పాటు అంతే, చేస్తామని శరణు చెప్పడం. శరణు శరణు వేడతారు ఉమ్. అని చెప్పటం. ఉమ్. సో ఆ రకంగా ఇవాళ అందరిని తీసుకురావటం, అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఒక్కటంటే ఒక్కటి సమస్యలు ఏమైనా పరిష్కారమైన ఇవాళ ఏంటి, ప్రధానంగా వాళ్ళు వెళ్ళిన కారణాలు ఏంటి, అల్లు అర్జున్ గారి వ్యవహారంలో జరిగిన దానికి సినిమా ఇండస్ట్రీ తరపున పశ్చాత్తాపడుతున్నాం, అవును. కాబట్టి మీరు అది మనసులో పెట్టుకోవద్దు, ఇండస్ట్రీకి మీరు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండండి అని అడగటం. రెండోది, ఈ బెనిఫిట్ షోలు లేకపోతే టికెట్ రేట్లకు సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి ఒక చల్లని చూపు చూడండి అని చెప్పటం. అదే సమయంలో ఏవైతే గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి తెలంగాణ, ఆంధ్ర ఇలాంటి, ఇది మీ వాళ్ళకు ఒక్కసారి చెప్పి వీటిని ఇక్కడతో స్టాప్ చేయండి అని అడగటం ప్రధానమైన ఉద్దేశం. హిడెన్ ఎజెండా ఇది. బయటకు ఏం చెప్తున్నారు, హాలీవుడ్, బాలీవుడ్ అవన్నీ ఇక్కడికి రావాలి, అవి ఇవి ఏవేవో చెప్తున్నారు. అంత హడావిడిగా ఇంత అద్భుతంగా అర్జెంటుగా వెళ్ళిపోయి వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు మీ ఎజెండా అది కాదని. కానీ దిల్ రాజు గారు ఏమంటున్నారు, మా ఎజెండా అదే, చిన్న విషయాలు అవన్నీ అంటారు. చిన్న విషయాలు 500 కోట్ల విషయం అది ఆయనకి చిన్న విషయం ఎట్లయింది? మీరు టికెట్ రేట్ల గురించి అడుగుతున్నారంటే అవన్నీ చిన్న విషయాలు, వాటి గురించి ప్రెస్ మీట్లో అడుగుతుంటే కొట్టిపారేసే ప్రయత్నం. కానీ వాళ్ళ ఎజెండా ఇది. అట్లీస్ట్ ప్యాచప్ చేసుకుంటే ఆ తర్వాత కావాలంటే ఇంకో 15 రోజులు ఉంది, 15 రోజుల్లో మళ్ళొకసారి 2 సార్లు 3 సార్లు దిల్ రాజు గారు ఎలాగూ ఆయన తెలంగాణ, ఆయన రెడ్డి గారు, ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, రెడ్డి గారు ఏదో ఒక రకంగా ప్యాచప్ చేసుకుందామని ఆయన భావిస్తున్నారు. ఏదో ఒక రకంగా టికెట్ ధరలు పెంచుకోవాలని కృషి చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సారీ సేయింగ్ మీటింగ్ అనమాట. క్షమాపణ చెప్పాలి. సారీ సేయింగ్, మీరన్నట్టు సారీ సేయింగ్ కాకపోయి ఉంటే వీళ్ళు అడిగిన దాంట్లో దేనికి ఒకదానికి రేవంత్ రెడ్డి వైపు నుంచి కాస్త సానుకూల వచ్చేది కదా. ఆటోమేటికల్లీ రేవంత్ రెడ్డి గారు పైగా ఏమన్నా మీరు అన్నారు, ప్రభుత్వం ఏం సాధించింది దీని ద్వారా, ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, జాగ్రత్త బిడ్డ అని కరెక్ట్ చెప్పదలుచుకుంది, చెప్పింది, అది సాధించింది. ఫస్ట్ థింగ్. రెండవది ఏం చేసింది ప్రభుత్వం, మీరు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవటం కాదయ్యా, సామాజిక బాధ్యత మీకు కలిగి ఉండాలి. కాబట్టి సమాజానికి మీరేం చేస్తున్నారు, టిక్కెట్లో వసూలు చేసే సెస్ దగ్గర నుంచి దాన్ని ఎలా వాడుతున్నారు, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని మీరు మాదక ద్రవ్యాల మీద కంటిన్యూగా మీరు ప్రచారం చేయాలి. ఆల్రెడీ చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు కూడా చేశారు. అది ప్రతి సినిమా విడుదల ముందు హీరో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక ప్రకటన జారీ చేయాలి. ఆ ప్రకటన చేస్తారు, ఒక అప్పీల్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు, ఈయన కూడా చేశారు. స్త్రీల పట్ల దురాచారాలను, దుర్మార్గాలను అడ్డుకునేలాగా మీరు దానికి సహకరించాలి. టూరిజం దగ్గర నుంచి, సంస్కృతి సంప్రదాయాలు కాపాడడం దగ్గర నుంచి, ఎన్విరాన్మెంట్ కాపాడడం దగ్గర నుంచి, ఇలాగ ప్రతి అంశంలో మీదైన సామాజిక బాధ్యత మీరు చూపించాలి. అంటే వీళ్ళు అడగడం కాదు, ఇక నుంచి మీరు ఇలా 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 చెయ్యాలి అని ఆయన చెప్పాడు బెత్తం పట్టుకొని. ఎస్, మేము అలాగే అధ్యక్ష అని వీళ్ళు తలలూపి బయటకు వచ్చారు. సో ప్రభుత్వమే పైచేయి, ప్రభుత్వం సాధించింది ఇవాళ. వీళ్ళందరూ ఇవాళ ఇక నుంచి మీరు ఉత్తినే బౌన్సర్లను పెట్టుకుని హడావిడి చేయడం కాదు, మీ భద్రతకి మేమేం పోలీసులం అందరం కూడా బట్టలు చించుకోక్కర్లేదు, ఎవరి భద్రత వాళ్ళది. ఈ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ భద్రత వాళ్ళే చూసుకోవాలి అని ఒక మెలిక కూడా పెట్టింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా ఇబ్బందికరం కూడా. రేపు పొద్దున ఇంకేదైనా ఇక్కడ ఆడియో ఫంక్షన్లు ఏమైనా జరగాలనుకోండి, హీరోలు ఎట్లా పెట్టుకోగలుగుతారు భద్రత? పెట్టుకోలేరు. బౌన్సర్లను పెట్టుకుంటారు. అంటే ఇష్టానుసారం బయటకు వచ్చి తిరగద్దు, తిరిగి ఇట్లాంటి వ్యవహారం చేయొద్దు. మీరు రిక్వెస్ట్ చేసుకొని మమ్మల్ని సంప్రదిస్తే మాకు అనిపిస్తే మేము ఇస్తాం, ఇది చెప్పకనే చెప్పాడు. సో ఇది ఓవరాల్గా ఓ బెత్తం పట్టుకొని మీరు ఇక నుంచి ఇలా ఉండాలి, పిల్లలు ఉదయాన్నే 8 గంటలకి ప్రేయర్కి ముందే మీరు స్కూల్కి రావాలి. ప్రభుత్వం అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి, ప్రజలంటే ఏంటి, ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అన్నీ ఒకసారి గుర్తు చేసి వాళ్ళందరినీ ఎస్ సార్ మేము అలానే చేస్తాం సార్ అనిపించి
పంపించారన్నమాట. సో ఇది ప్రభుత్వం సాధించింది. కరెక్ట్. ఈ విషయంలో మ్మ్. నిన్న మొన్నటి నుంచి విపరీతమైన హైప్ జరిగింది కదా. సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలవబోతున్నారు, ఉమ్, ఇంకా అక్కడి నుంచి ఏదో సాధిస్తారో లేకపోతే వీళ్ళు ఏం చెప్తారో సంథింగ్ ఏదో పెద్ద చర్చ జరిగింది. ఉమ్. ఇంత పెద్ద చర్చ జరిగి ఒక దీనికి ఒక శుభం కార్డా శుభం కార్డు కాదు నేను అంటుంది, ఒక హై ఇది తీసుకొచ్చారు, దానివల్ల హైప్ తీసుకొచ్చారు కదా. అవును. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇంత హైప్ తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ గడ్డ మీద ఉన్న ముఖ్యమంత్రిని కలవబోతుంటే చిరంజీవి గారు ఎందుకు వెళ్ళలేదని నా మొదటి ప్రశ్నలో భాగంగా, మరి ఈ మీటింగ్కి ఆయన ఎందుకు వెళ్ళకపోయినట్టు? ఇవాళ జరిగింది ఈ సమావేశం. నేను ముందే ఏం ముందే చెప్పాను, మనం క్షమాపణ సమావేశం అని చెప్పా. అవునా? ఒక సారీ సేయింగ్ పెరేడ్ చేశారు వాళ్ళు. మొన్నేమో బల ప్రదర్శనకు ఒక పెరేడ్ చేస్తే వాళ్ళు సారీ సేయింగ్ పెరేడ్ చేశారు. ఎఫ్డిసి చైర్మన్ వినండి. ఆధ్వర్యంలో వినండి. అధికారిక మీటింగే కదా సార్ ఇది. అధికారిక మీటింగ్ మీకు ఇన్నర్ మీనింగ్ చెప్పినాను. ఉమ్, ఇవాళ నిజంగా చిరంజీవి గారు వెళ్ళుంటే ఏదో ఒక్కటన్నా చిరంజీవి గారు కనీసం కలిసినందుకన్నా రేవంత్ రెడ్డి గారు ఒక్క అంశం మీదైనా సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా చెప్పి ఉంటే, ఏదైనా ప్రోత్సాహకాలు ఇచ్చి ఉంటే డెఫినెట్గా చిరంజీవి గారు వెళ్ళినందుకు ఒక అర్థం ఉంటుంది. అలా లేదనుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఏం జరిగింది? చిరంజీవి గారు ఇలా చేతులెట్టి నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు హాహాహా అన్నారు కదా. ఆ సమయంలో ఎంత డ్యామేజ్ అయింది ప్రభుత్వానికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రకం డ్యామేజ్ అయింది అది. ఇలాగ అందరిని నడిపించుకొని తీసుకొచ్చి దండం పెట్టించుకొని చేస్తే తప్ప ఆయన చల్లారలేదని. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ చిరంజీవి గారు వచ్చి మళ్ళీ ఏదైనా మాట్లాడిన తర్వాత ఏమీ లేకుండా ఇలాంటి రిజల్టే వచ్చిందనుకోండి. చిరంజీవి గారు వెళ్ళిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఖాతరు చేయలేదు. సినిమా ఇండస్ట్రీకి షాక్ 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 అని న్యూస్ వస్తూ ఉంది కదా ఇప్పుడు. ఉమ్. మరి ఇలాంటప్పుడు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు కూడా అలాంటి షాకులు కొడితే చిరంజీవి గారి పెద్దరికానికి అర్థమే ఉంటుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు కదా, చిరంజీవి గారు వచ్చిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేదని. అందుకోసం జరిగిన ఏంటంటే, నా దిల్ రాజు గారు వెళ్ళినప్పుడు మనకున్న కీలక సమాచారాన్ని బట్టి చెప్తున్నా. ఓకే. దిల్ రాజు గారు వెళ్ళినప్పుడు దిల్ రాజు గారు మొత్తం పరిష్కరించి, సరే చిరంజీవి గారు ఆధ్వర్యాలు రావాలంటే చిరంజీవి గారు పెద్ద ఆయన వద్దులే అని రేవంత్ రెడ్డి గారు ఆయనకి చెప్పినట్టుగా, ఇక్కడ ఏం చేయబోతున్నారో వాళ్ళకి తెలుసు కదా. ఇందులో ఏమీ చేయట్లేదు, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి పంపించేస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని చెప్పి పంపించేస్తామనే అర్థం, కాన్సెప్ట్ అదే కదా. చాక్లెట్ ఈ కాన్సెప్ట్లో మళ్ళీ చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? మళ్ళీ ఆయన కూడా అవమానించినట్టు అయింది కదా. ఆ ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి ఆయన అవమానించాలన్న ఉద్దేశం లేదు రేవంత్ రెడ్డి గారికి. అంటే ఆయనే చెప్పారా ఏంటి చిరంజీవి గారిని? రేవంత్ రెడ్డి గారే దిల్ రాజు గారిని కోరినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఆయన కోరిన వద్దులే, చిరంజీవి గారు మినహా మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే రండి, మీరు నిర్మాతలు రండి, పర్లేదు మాట్లాడదాము, మళ్ళీ చిరంజీవి గారిని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయొద్దులే అని చెప్పినట్టుగా సమాచారం. సో మీకు డౌట్ రావచ్చు, మరి నాగార్జున వీళ్ళు కూడా వెళ్ళారు కదా. నెక్స్ట్ ప్రశ్న, ఇప్పుడు వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది కాబట్టి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కష్టకాలంలో. రెండోది, పాపం వెంకటేష్ గారు వివాదరహితుడు. అవును. కాబట్టి ఆయన పెద్ద రాజకీయాలు కూడా ఆయనకు పట్టవు, అంతా ఏదో ఆయన పని ఆయన చేసుకుంటాడు. కానీ నాగార్జున గారు బిజినెస్ మ్యాన్, హైడ్రాతో దెబ్బతిన్నారు ఆల్రెడీ. ఇప్పటికే నాగార్జున గారు ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు అని రకరకాల వార్తలు వస్తున్నాయి. సమంత ఇష్యూలో కూడా ఆమె మాట్లాడింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని తెలిసిన తర్వాత ఎందుకైనా మంచిది వైల్డ్ ఫైర్ దగ్గరికి వెళ్ళి కొంచెం చల్లని చూపులు చూడమని కోరదామని వెళ్ళి ఆయన వ్యాపారాన్ని ఆయన చేసుకున్నారు. మరి సినిమా కోణంలో అయితే వెంకటేష్ గారు వెళ్ళినప్పుడు డాకు మహారాజ్ 12వ తేదీ ఉంది కదా, బాలకృష్ణ గారు కూడా వెళ్ళి ఉండాలి కదా. ఆయన కూడా బాలకృష్ణ గారు కూడా వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే బాలకృష్ణ గారు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, వీళ్ళందరూ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. బాలకృష్ణ గారు ఆయన వెళ్ళటం కూడా అంత శోభనే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వీళ్ళందరూ మినహాయింపు మనకి, ఎందుకంటే ఆయన వెళ్ళి ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఒక సినిమా స్టార్గా ఉండి ఆయన వెళ్ళడం అనేది అంత శ్రేయస్కరం. పైగా ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు కానీ చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు గారు మనం అవునన్నా కాదన్నా ఒక రకంగా గురువు గారే రేవంత్ రెడ్డి గారికి. బాలకృష్ణ గారు వస్తున్నారంటే కూడా ఆప్యాయత అనురాగం ఉంటుంది. ఆయన్ను కూడా అవమానించాలి కదా రేపు పొద్దున. ఆయన కూడా ఇలా క్షమాపణ పీరియడ్లో ఆయన ఎందుకు, ఆయనకే సంబంధం ఉంది. సో ఈయన కూడా ఆయనే వద్దన్నట్ట రేవంత్ రెడ్డి గారు అదే అంత చర్చ. అంటే సహజంగానే బాలకృష్ణ గారు వీటిల్లో
ముందుకు ఎందుకు చిరంజీవి గారి చర్చ వస్తుందంటే గతంలో చిరంజీవి గారు పెద్దరికాన్ని వహించి వెళ్ళారు కాబట్టి ఆయన మీద చర్చ వస్తుంది. కరెక్ట్. బాలకృష్ణ గారి మీద అంత చర్చ లేదు. బాలకృష్ణ గారు జగన్ దగ్గరికి వెళ్ళలేదుగా, జగన్ దగ్గరికి ఆయన వెళ్ళలేదు అడిగే కాబట్టి. ప్రయత్నం చేయలేదు. అవును. సో ఇవాళ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన వ్యక్తి. ఉమ్, సో అవును సినిమా పెద్దగా ఉన్న వ్యక్తి, అవునన్నా కాదన్నా ఆయన అనధికారికంగా ఆయనే పెద్ద. అవును అవును. ఆయన వస్తేనే దానికి- కదా ఇప్పుడు ఇవాళ హాలీవుడ్ బాలీవుడ్ స్థాయికి ఈ సౌకర్యాలను తీసుకెళ్ళాలి, మనం ఇక్కడ అధునాతన టెక్నాలజీని తేవాలి, యూనివర్సల్ స్టూడియోలు నిర్మించాలి, ఇవన్నీ అడుగుతున్నారు కదా. ఇవన్నీ అడిగినప్పుడు అసలు సిసలైన పద్మ విభూషణుడు లేకుండా ఎలా జరుగుతాయి ఇవన్నీ? ఉమ్, ఒక గౌరవం కదా. పద్మ విభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవి గారిని సత్కరించారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది, ఒకళ్ళంటే ఒకళ్ళకి అంత గౌరవం మర్యాదలు ఉన్నాయి. ఉమ్, అలాంటప్పుడు చిరంజీవి గారు రావటం, ఇలాంటి సమావేశంలో ఉండటం, ఏమీ లేకుండా రక్తహస్తాలతో వెళ్ళడం, బయటికి వెళ్ళి చిరంజీవి గారని ఏం చెప్పుకుంటారు? ఇవాళ దిల్ రాజు గారు ప్రెస్ ముందుకు చెప్పారు. నిజంగా చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు ప్రెస్ ముందుకు చెప్పాలి కదా. అవును. చెప్తే ఏం చెప్తారు? కాబట్టే రేవంత్ రెడ్డి గారే దీన్ని చిరంజీవి గారిని మినహాయించండి, మిగతా వాళ్ళు రండి, మీరు ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో మీరే లీడ్ చేయండి, మిగతా వాళ్ళు నిర్మాతలు రండి, మనం మాట్లాడదాము అని చెప్పినట్టుగా మనకు మోహన్ వస్తున్న బాబు గారు సమాచారం. కూడా ఆ వివాదం నేపథ్యంలో ఏమన్నా రాలేదని అనుకోవాల్సింది. ఆయనదే ఆయన కడుక్కోలేకపోతున్నారు. అంతే. ఇంకా ఆయన ఏం వస్తారు చెప్పండి. ఇక వస్తే మా అధ్యక్షుడిగా విష్ణు గారు రావాలి. అవును కదా. పాపం ఆయన కన్నప్ప సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఉమ్, ఆయన అసలుకి మా బిల్డింగు కట్టుతానని చెప్పేసి ఆయన మా అధ్యక్షుడు కాకముందే ఇదిగోండి ఇక్కడ స్థలం చూసేసా, ఇక్కడ స్థలం చూసేసా, రిజిస్ట్రేషన్ చేసేస్తున్నా, కట్టేస్తున్నా, మా నాన్న పేరు పెట్టేసుకుంటే ఏవో చెప్పారు కదా, సెల్ఫీ వీడియోలు తీసి. నాకు మరి కూడా నా ఇంటర్వ్యూలో కూడా మీ చెప్పారు. ఇంటర్వ్యూ ఇప్పటిదాకా దిక్కు దివాణం లేదు. ఉమ్, ఆయన పదవీ కాలం అయిపోయింది, అసలు ఎన్నికలే జరగలేదు, తర్వాత అవును. కొనసాగుతానే ఉంది అట్లా. ఉమ్. సో దానికే దిక్కు లేదు. ఆయన వచ్చి కొత్తగా ఏం చేసేది ఉంటుంది?